ఐదు సంవత్సరాల క్రితం లదాఖ్లోని గాల్వాన్ లోయ మంచు కొండల మధ్య రక్తం కరిగిన రాత్రి. సరిహద్దు రాళ్లతో కర్రలతో ఢీకొన్న సైనికుల అరుపులు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ ఘర్షణ వెనుక చైనా సీక్రెట్ గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వెపన్స్ ని వాడిందని ఇప్పుడు అమెరికా సెనేటర్ ఓ సంచలన ప్రకటన చేశారు. గాల్వాన్ వార్ ఇప్పుడు భారత్, చైనా, అమెరికా, రష్యా సంబంధాల మధ్య చర్చకు దారితీసింది. అమెరికా సెనేటర్ బిల్ హ్యాగర్టీ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 ఏళ్ల కిందట గాల్వాన్ ఘర్షణ సమయంలో భారత సైనికులను కరిగించేందుకు చైనా ఎలక్ట్రోమాగ్నెటిక్ వెపన్స్ ని ఉపయోగించిందని ఆరోపించారు. ఈ ఆరోపణ కొత్త ఆరోపణలకు తావిచ్చింది. 2020లో లదాఖ్లోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చైనా వైపు కూడా 5గురి ప్రాణాలు పోయినట్లు బీజింగ్ తెలిపిన అంతర్జాతీయ కథనాలు ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉందని పేర్కొన్నాయి. ఆ సంఘటన తర్వాత భారత్, చైనా సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించేందుకు కృషి చేస్తున్నాయి. LAC వెంబడి కొత్త గస్తీ ఒప్పందం కుదిరింది. యథాస్థితి కొనసాగుతుందని ఇరుపక్షాలు అంగీకరించాయి. ఈ క్రమంలోనే 7 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ చైనాను సందర్శించి SCO సదస్సులో పాల్గొన్నారు. అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో భేటీ అయ్యారు. అయితే ఈ పరిణామాలు అమెరికా నిశితంగా పరిశీలించింది. బిల్ హ్యాగర్టీ చేసిన తాజా వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. చైనా, భారత్ మధ్య గాఢమైన విశ్వాసలేమి ఉందని, గాల్వాన్ సంఘటనలో బీజింగ్ అసాధారణమైన పద్ధతులను అనుసరించిందని ఆయన బహిరంగంగా ఎత్తిచూపారు. ఇదిలా ఉంటే అమెరికా రాయబారి సెర్గీ గోర్ కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. భారత్ను చైనాకు దూరం చేసి US కు దగ్గర చేయటమే మా ప్రాధాన్యం అన్నారు. అమెరికాతో భారత్కి ఉన్న సంబంధాలు దశాబ్దాల నాటివి. చైనాతో పోలిస్తే భారత్తో US కు ఉన్న బంధం ఎంతో లోతైందన్నారు. ఇది అమెరికా, భారత్ బలమైన సంబంధాలను స్పష్టంగా చూపిస్తోంది. మరోవైపు రష్యాతో భారత బంధం కూడా శక్తివంతంగానే ఉంది. ఆయుధాల కొనుగోలు, ఇంధన రంగంలో సహకారం కొనసాగుతోంది. కానీ ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలు పెరగడంతో ఇప్పుడు ఆ ప్రభావం భారత్పై కూడా పడుతోంది. రష్యాతో సాంప్రదాయ బంధాన్ని కొనసాగిస్తూ చైనాపై అప్రమత్తంగా కన్నేసి అమెరికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుచుకోవటమే భారత్కు అత్యంత లాభదాయక మార్గమని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే అమెరికాతో ఉన్న స్నేహం భారత్కు కేవలం రక్షణలోనే కాదు, టెక్నాలజీ, పెట్టుబడులు, ఎనర్జీ, వాణిజ్యం అన్ని రంగాల్లో కొత్త దారులను తెరుస్తోంది. ప్రపంచ శక్తుల సమీకరణంలో భారత్ను మరింత ఎత్తుకు తీసుకువెళ్లే శక్తి అమెరికాకే ఉందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.